హలో చిల్డ్రన్, బాగున్నారా? ఓకే, యు ఆర్ ఫైన్, బాగున్నారు. ఓకే, సో అలాగే జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మనము 7th క్లాస్ ప్రథమ భాష తెలుగు 4th లెసన్ పాఠం పేరు వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు. ఈ పాఠంలోని మనం క్వశ్చన్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బట్టి క్వశ్చన్ ఆన్సర్స్, క్వశ్చన్స్ ఏమున్నాయి, ఆన్సర్స్ ఎలా రాయాలా నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తర్వాత స్టడీ మెటీరియల్ చూసుకొని మీ క్లాస్ వర్క్లో రాయండి. సరేనా? చదివేటప్పుడు శ్రద్ధగా వినండి. సో మీ టెక్స్ట్ బుక్, మీ స్టడీ మెటీరియల్ టెక్స్ట్ పేజ్ నెంబర్ 57 ఓపెన్ చేయండి. ఇవి చెయ్యండి అని ఇచ్చారు చూడండి, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా, మీరు మీ అమ్మ గురించి చెప్పండి అని క్వశ్చన్. సో ఆన్సర్ ఇలా రాయండి. మా అమ్మ నవ్వుతుంటే పున్నమి నాటి చంద్రుని కాంతిలా ఉంటుంది. మా అమ్మ నవ్వుతుంటే పున్నమి నాటి చంద్రుని కాంతిలా ఉంటుంది. తన బాధలను కష్టాలను పైకి కనబడనీయకుండా మాతో ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు కుటుంబం కోసం ఆమె చేసే సేవలన్నీ చూస్తే దేశం కోసం అహర్నిశలు శ్రమించే అలుపెరుగని సైనికులను తలపిస్తుంది. ఓకే, సో అమ్మ చేసిన సేవలకు సైనికులు చేసే సేవకులతోని పోల్చారు ఇక్కడ. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇలా రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. మీరు మీ అమ్మను సంతోష పెట్టడానికి ఏమి చేస్తారు అని క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా రాయండి. నేను మా అమ్మను సంతోష పెట్టడానికి అమ్మ చేసిన మంచి మాటలన్నీ శ్రద్ధగా వింటాను, వాటిని తప్పనిసరిగా ఆచరిస్తాను, బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటాను, అమ్మ నాన్నలకు మంచి పేరు తెస్తాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా రాయండి. సెకండ్ బిట్ వచ్చేసి అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అని. ఈ భాగంలో మీకు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. పాఠం చదవండి, వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి అని చెప్పాడు. సో ఈ పట్టిక నేను బోర్డు మీద ఇస్తాను. మీ సెకండ్ బిట్లో ఇచ్చిన ఈ పట్టిక మీకు బోర్డు మీద ఇస్తాను. మీరు మీ క్లాస్లో తీసి నీట్గా చక్కగా రాయండి. సరేనా? సో టేక్అవుట్ యువర్ క్లాస్ వర్క్. ఇది సెకండ్ బిట్. ఓకే, చూడండి, క్వశ్చన్ రాస్తున్నా. పాఠం చదవండి, పాఠం చదవండి, వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడు రాయండి. ఓకే, సో ఇక్కడ పట్టిక రాస్తున్నాను.
రెండు భాగాలు చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ రాయండి. ఫస్ట్ వన్, ముగ్గులు వేసిన ప్రాంగణం. ముగ్గులు వేసిన ప్రాంగణం. ముగ్గులు వేసిన ప్రాంగణం ఎలా ఉంటుంది? అద్దకపు చీర. సో రాయండి. అద్దకపు చీర ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ 1 is completed. ఓకే, సెకండ్ రాయండి. పండ్లు. పండ్లు ఎలా ఉన్నాయి? అమ్మ పళ్ళు ఎలా ఉన్నాయని చెప్పారు కవి? పండ్లు. పాల బల్ప ఓకే, పాల బలపాలు. పాల బలపాలు. ఓకే, పాలు బలపాలు. జ్వరం వచ్చినప్పుడు. జ్వరం వచ్చినప్పుడు. జ్వరం వచ్చినప్పుడు నర్సు. నర్సుగా అమ్మని పోల్చారన్నట్టు. సో నెక్స్ట్ రాయండి. ముక్కు పోగు. ముక్కు పోగు ఎలా ఉంది? నెలవంక. ఓకే, ముక్కు పోగు ఎట్లా ఉంది? నెలవంక లాగా ఉంది. నెలవంకలాగా ముక్కు పోగు ఉంది. దూరల బిడ్డలు. దూరల బిడ్డలు. దూరల బిడ్డలు. తెల్ల కుందేలు. తెల్ల కుందేలు. ఓకే, నెక్స్ట్ రాయండి. అమ్మ ఒడి. ధాన్యం నిల్వ చేసే గుమ్మి అన్నారు. ఓకే, అమ్మ ఒడి. ధాన్యం నిల్వ చేసే
నిల్వ చేసి గుమ్మి. ఓకేనా? సో ఈ పట్టిక మీరు నీట్గా స్కేల్తో డ్రా చేసి నీట్గా రాయండి. మీకు సమయం ఇస్తున్నా. సరే, ఒకసారి చదువుతున్నా చూడండి. పాఠం చదవండి, వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో రాయండి అని ఈ పట్టిక. సో ఈ వచన కవితలో వివిధ అంశాన్ని కవి ఎట్లా పోల్చాడు అవి రాయమన్నాడు. ఓకే, సో ఏం రాశాము మనము? ముగ్గులు వేసిన ప్రాంగణం ఎలా పోల్చాడు? అద్దకప్పు చీర. పండ్లు ఎలా పోల్చాడు? పాల బల్పాలు. జ్వరం వచ్చినప్పుడు నర్సు. ఓకే, ముక్కుపోగు నెలవంక. దోరల బిడ్డలు తెల్ల కుందేలు. అమ్మ ఒడి ధాన్యం నిల్వ చేసే గుమ్మి. ఓకే, సో నీట్గా అందంగా రాయండి. రాశారా? అయితే ఇప్పుడు థర్డ్ బిట్ చూసుకోండి. సెకండ్ బిట్ అయిపోయింది కదా, థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్లో వచ్చేసి ఇది స్వీయ రచన అని ఈ థర్డ్ బిట్. దీంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చదువుతున్న శ్రద్ధగా వినండి. మీ స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ 58 ఓపెన్ చేయండి. ఈ పాఠం రాసిన కవి గురించి సొంత మాటల్లో రాయండి. నేను చెప్తూనే ఉంటా మీకు. ఓకే, కవి పరిచయం చాలా, రచయిత పరిచయం కానీ కవి పరిచయం కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కవి పరిచయం మీద రచయిత పరిచయం మీద మీకు పాఠంలో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ కూడా అవే అడిగారు. ఈ పాఠం రాసిన కవి గురించి సొంత మాటల్లో రాయండి అని క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఇలా రాయండి. సామాన్యుని విశ్వాసాలను అక్షరాలలోకి పొదిగి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వ రచన సామాజిక కవి టి కృష్ణమూర్తి యాదవ్. కరీంనగర్ జిల్లా పర్లపల్లి వీరి జన్మ స్థలం. ఈయన తొల కవిత సంపుటి తొక్కుడు బండ
రెండవ కవితా సంపుటి శబ్నం. ఈయన తెలంగాణ భాషలో యాసలో బలమైన వచన కవిత్వం రాసిన కవులలో ఒక్కడుగా గుర్తింపు పొందాడు. ఈయన కవితలలో గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చరిత్రగణాలు చరిత్రను మధ్యతరగతి జీవన చరిత్రను చొప్పించాడు. అంతేకాదు సరళమైన వచన అభివ్యక్తి కూడా ఈయన కవిత్వంలోని ప్రత్యేకత. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇలా రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కాలుష్యం నిర్మూలన కార్యకర్తగా అమ్మ పని చేసింది అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి అని అడిగారు ఇక్కడ. సో ఆన్సర్ ఇలా రాయండి. అమ్మ దోరకుట్టంలో పెండ తీసేది అనగా అమ్మ పశువులు ఉండే కొట్టంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించేది. దాని వలన పశువులు చుట్టుపక్కల ఉండే మనుషులు అందరూ ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. అందుకే అమ్మ పరిసరాలన్నిటినీ పరిశుభ్రంగా చేసేది. అందువలనే కవి అమ్మను కాలుష్య నిర్మూలన కార్యకర్తగా పని చేసేది అని అన్నాడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇలా రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా రాయండి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లుగా తాను కాంతివంతంగా వెలుగుతూ ఇంటిని ప్రకాశవంతంగా ఉంచడం అంటే మా అమ్మకు ఇష్టం. అందుకోసం తాను ఎన్ని బాధలను కష్టాలైనా భరిస్తూ ఎంతో సహనంగా ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దడానికి ఇష్టపడుతుంది. అమ్మ చేసిన తినుబండారాలను ఇంట్లో అందరూ ఇష్టంగా తింటుంటే ఎంతో ఆనందానికి లోనవుతుంది. మేము క్రమశిక్షణతో బడికి వెళ్ళి చదువుకోవడం, బడిలో మంచి మార్కులు తెచ్చుకోవడం, అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకురావడం అంటే మా అమ్మకు ఎంతో ఇష్టం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇలా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమ్మ చేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి? సో జవాబు ఇలా రాయండి. అమ్మ నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కుటుంబం కోసం ఎంతో కష్టపడి పని చేస్తుంది. అహర్నిమిషాలు సరిహద్దులను కాపాడాలనే సైనికుడిలా శ్రమిస్తుంది. ఒక నర్సులా డాక్టరులా కుటుంబంలోని వారందరి ఆరోగ్యాన్ని కాపాడి అవసరమైన సేవలు చేస్తుంది. అయితే అమ్మ కూడా మనిషే అని మనం కూడా భావించాలి. అమ్మకు కూడా మనకు లాగే కష్టం, సుఖం, ఆనందం, అనుభూతి ఉంటాయని తెలుసుకోవాలి. అందుకే అమ్మ చేసే పనుల్లో మనం కూడా సహాయం చేసి అప్పుడప్పుడు అమ్మకు కూడా విశ్రాంతిని కల్పించాలి. చాలా చక్కగా క్వశ్చన్ అడిగారు. దీనికి మీరు సొంత మాటల్లో కూడా చక్కగా రాయవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి అని క్వశ్చన్. చూడండి.
అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఎంతో రాయవచ్చు. ఓకే, నేను ఇక్కడ రాశారు స్టడీ మెటీరియల్లో, అది చదువుతాను, వినండి. విని మీరు దీంట్లో మీ సొంత వాక్యాలు కలిపి కూడా రాయండి. ఓకేనా? ఆకాశం కన్నా ఎత్తు అయినది, సముద్రం కన్నా లోనైనది అమ్మ హృదయం. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు మాతృదేవోభవ అని కీర్తించాయి. అందుకే అమ్మను గురించి, ఆమె గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే కవి వాకిలి ముందు అమ్మ వేసే ముగ్గును అద్దకపు చీరతో, అమ్మ నవ్వును పాలబలపాలతోనూ పోల్చాడు. పిల్లలకు అనారోగ్యం దరి చేరితే అమ్మ ఇంటినే ఆసుపత్రిలా మార్చి తాను నర్సులా సేవలు చేస్తుంది. అయ్య బర్ల దగ్గర పాలు పిండితే అమ్మ కాలుష్య నిర్మూలన కార్యకర్తల బర్ల కొట్టలో పని చేస్తుంది. అమ్మ రోజంతా పనిచేసి సొల్లేడు నూకలను చీరలు కొంగున మూట కట్టుకొని ఇంటికి వస్తుంటే పిల్లలు ఎగురుతూ దుంకుతూ అరుపులతో ఎదురు వెళతారు. అమ్మ పెట్టుకున్న ముక్కు పుల్లను విష్ణు ముట్టె మీద ఎత్తిన భూగోళలతో కొలిచి కవి అమ్మను అవతారమూర్తిగా భావించాడు. అమ్మ పెట్టుకున్న గట్టిలను గడియారంలోని లోలకంతో పోల్చడం కవి నిశిత పరిశీలనకు దర్పణం. గుమ్మి వంటి అమ్మఒడిలోని పల్లికాయలను, పెసరకాయలను పిల్లలు ఎంతో సంతోషంగా తింటారు. అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టలేదు, పరుపుల్లో నిద్రపోలేదు, నేత చీరలు కట్టేది, నులక మంచం మీద నిద్రపోయేది. తేనెటీగలు మధుర రసం కోసం పూల చుట్టుగా తిరిగినట్లు అమ్మ జ్ఞాపకాలు, మాధుర్యం ఎప్పుడు మనసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే కవి చెప్పినట్లు అమ్మను ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇలా మీరు అమ్మ గొప్పతనం గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఓకేనా? సో ఇది మనము థర్డ్ బిట్ చూసుకున్నాము. ఓకేనా? ఒకసారి ఇవి అన్నీ మీరు సైలెంట్ రీడింగ్ చేయండి. తర్వాత మనం నెక్స్ట్ బిట్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్లో చూడండి, పేజ్ నెంబర్ 38 ఓపెన్ చేయండి. 6th బిట్ భాషను గురించి తెలుసుకుందాం ఉందా? ఓకేనా? అవి మనము చెప్పుకుందాం. మీరు టెక్స్ట్ బుక్లోనే రాయండి ఇప్పుడు. తర్వాత ఇది మీరు చూసుకుంటా మీ క్లాస్ వర్క్లో కాపీ చేసుకోండి. సో చూడండి, 6th బిట్ టెక్స్ట్ బుక్లోనే రాయండి. భాషను గురించి తెలుసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది పదాలను విడదీయండి. ఓకే, కింది
పదాలను విడదీయండి. విడదీయండి. ఓకే, సో ఏమి ఇచ్చారు ఆలో చూడండి. అతడు ఎక్కడా, అతడెక్కడా, సో దీన్ని ఎలా విడదీయాలి చూడండి. ఫస్ట్ రాయండి అతడు, అతడు ప్లస్ ఎక్కడ. ఓకే, సెకండ్ వన్ రాయండి బొమ్మనిచ్చే. ఓకే, బొమ్మనిచ్చెను. బొమ్మనిచ్చెను. సో ఇలా రాయండి, బొమ్మను ఇచ్చెను. బొమ్మను ఇచ్చెను. మనిషి ఉన్నవాడు, మనిషి ఉన్నవాడు. మనిషి ఉన్నవాడు. మనిషి అన్నవాడు. మనిషి అన్నవాడు. ఓకేనా. సో కింద సెకండ్ బిట్ ఇస్తాను. సెకండ్ బిట్ వచ్చేసి కింది పదాలను కలపండి. ఇప్పుడు విడదీసాం కదా, ఇప్పుడు కలపండి అని చెప్పారు. ఓకే, కింది పదాలను కలపండి. ఫస్ట్ వన్ రాయండి మేన అల్లుడు. మేన అల్లుడు. కలిపి రాయాలి మేనల్లుడు. ఓకేనా. పుట్టిన ఇల్లు. పుట్టిన ఇల్లు. పుట్టినిల్లు. పుట్టినిల్లు. ఓకే, ఏమి అంటివి. ఏమి అంటివి. ఏమంటివి. ఓకేనా, ఒక్క నిమిషమా. ఏమంటివి. ఓకే,
ఓకే. సో నీట్గా రాయండి, టెక్స్ట్ బుక్లోనే రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా రాశారు. ఓకే, చూడండి ఇక్కడ ఎలా రాశారు. సో మీరు కూడా ఇలా టెక్స్ట్ బుక్లోనే ఇక్కడ డేట్ వేసి, ఈరోజు డేట్ వేసి ఇక్కడ కంప్లీట్ చేయండి. ఈరోజు డేట్ ఎంత? 13/11/20. డేట్ వేయండి, ఇక్కడ డేట్ వేసి క్లాస్ వర్క్ అని రాయండి. ఇక్కడ క్లాస్ వర్క్ అని రాసి ఇక్కడ ఫిల్ చేయండి. ఓకేనా? రాశారా? అయితే ఇప్పుడు మనము నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ బిట్ చూస్తాము. థర్డ్ బిట్ చూడండి. కింది పదాలను కలిపి రాయండి. పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 39. కింది పదాలను కలిపి రాయండి. ఓకే, రాయండి. చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టెక్కి. చెట్టెక్కి. వాడు ప్లస్ ఎక్కడ. వాడెక్కడ. ఓకే, వాడెక్కడ. వాడెక్కడ. ఎదురు ఏగి. ఎదరు ఏగి. ఎదురేగి. సో ఫోర్త్ బిట్ రాయండి. కింద పదాలను విడదీయండి. విడదీయండి. సో ఫస్ట్ వన్ రాయండి. నూకలు వేసుకొని. నూకలు వేసుకొని.
ముక్కులు వేసుకొని చుక్ ఓకే చురెక్కి చూరు ఎక్కి ఎట్లున్నది ఎట్లు ఉన్నది ఓకే నీట్గా రాయండి. తర్వాత మనము టెక్స్ట్ బుక్ ఆబ్జెక్టివ్స్ కంప్లీట్ చేసాము. లెసన్ 4 టెక్స్ట్ బుక్ ఆబ్జెక్టివ్స్ అంతా కంప్లీట్ చేసాము. ఓకేనా? మీరు కూడా ఇలా రాయండి టెక్స్ట్ బుక్లో. ఓకే, రాసేసి కంప్లీట్ చేయండి. తర్వాత మనం నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రాశారు కదా టెక్స్ట్ బుక్లో అంత ఆబ్జెక్టివ్. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనము 4th లెసన్, ఓకే 7th క్లాస్ లెసన్ 4 అమ్మ జ్ఞాపకాలు కంప్లీట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సాక్షి ఇలా రాయండి మీరు. సాక్షి సబ్జెక్ట్ రాయండి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. క్లాస్ వచ్చేసి 7th క్లాస్. హెచ్డబ్ల్యూ వచ్చేసి లెర్న్ అండ్ రైట్ ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ from lesson 4 study material ఇది హెచ్డబ్ల్యూ 1 టైం. స్టడీ మెటీరియల్లో చూసుకుంటూ లెసన్ 4లో ఇచ్చిన టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీ హెచ్డబ్ల్యూ బుక్లో కాపీ చేయండి. అది మీ హోంవర్క్. సో హియర్ పేరెంట్స్ సైన్ అండ్ టీచర్ సైన్. టేక్ యువర్ పేరెంట్స్ సైన్. ఓకే, సో ఇచ్చిన హోంవర్క్ సమయంలో రాసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి పంపించండి. మళ్ళీ మనము మరో పాఠంతోనే మరో సెషన్లో కలుస్తాము. అప్పుడు సెలవు. బాయ్ బాయ్.